హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఎండు మిరపకాయల పప్పు అండి. మేము మెంతి పప్పు అని కూడా అంటాము. ఇలా వేడి వేడి అన్నంలో ఈ ఎండు మిరపకాయల పప్పు వేసేసుకొని ఈ విధంగా కాంబినేషన్ వేపుడైతే నేను ఈరోజు అరటికాయ వేపుడు చేశానండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పప్పుతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా రసం అన్నమో లేదో పెరుగన్నమో కొంచెం పికిల్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అయితే ఈరోజు ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశాను. అయితే ఈరోజు ఈ కాంబినేషన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఎండుమిరపకాయల పప్పుని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే అండి మెంతిపప్పు. ఈ పప్పుని నేను కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు వేశాను, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసానండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ పప్పులో టేస్ట్ అండి. మీడియం ఫ్లేమ్లో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఈ పప్పులో మెయిన్ ధనియాలు, మెంతులు, జీలకర్ర అవే అండి టేస్ట్, వెల్లుల్లి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక 8 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసానండి. ఈ విధంగా మనం ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని పప్పు చేసుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి పప్పు అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు వేసానండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా ఈ ఎండుమిరపకాయల పప్పుని నేను డైరెక్ట్గా వేసేస్తానండి. మీరు కావాలంటే ఒకసారి కడిగి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా కలుపుకుంటూ పప్పు అనేది మనం మంచి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకు పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. పప్పు వేగకపోతే మనకు పప్పు అనేది పచ్చి వాసన వస్తుంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా అంత బాగా రాదండి. చూడండి, ఇప్పుడు నేను ఇదంతా కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసాను. ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. టమాటో అయితే మనం చివరిగా వేసేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయింది. కమ్మటి వాసన అనేది వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం తీసుకున్న కప్పుతో ఒక 4 కప్పుల నీళ్లు వేసేసుకుంటే సరిపోతుందండి. ఈ ఎండుమిరపకాయల పప్పు అనేది గట్టిగాను చేసుకోవచ్చు, కొద్దిగా పలుచుగాను చేసుకోవచ్చు అండి. లేదు మీడియంగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోని రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి జస్ట్ అలా కలుపుకొనేసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం చింతపండు, టమాటో, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఒక్కొక్కసారి మనకు 2 విజిల్స్కు అలా ఉడకదండి. ఇంకా ఆ పప్పు ఉడికే లోపల నేను ఇక్కడ మామూలుగా బొంత అరటి అంటాం కదా అండి, ఆ అరటికాయని తీసుకున్నానండి. ఒక పెద్ద అరటికాయ అనమాట. పైనంతా కూడా చెక్క తీసేసుకొని కొంచెం నీళ్ళల్లో రాళ్ళుప్పు వేసేసుకొని కొంచెం ముక్కలు అనేది మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకున్నానండి. మనం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోలేకపోతే అరటికాయ ముక్కలు నల్లగా పోతాయి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇంకా పోపు దినుసులు అండి, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసాను. అదంతా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయను కూడా తుంచి వేసానండి. ఇంకా మనం పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే వేపుడులో బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. మనం ఇక్కడ ఎండుమిరపకాయ పప్పులోకి నేను ఈరోజైతే కాంబినేషన్గా అరటికాయ వేపుడు చేస్తున్నానండి. మీరు ఏ వేపుడునైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలండి. మన ఛానల్లో చాలా రకాల ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి. అంటే వెజిటబుల్ ఫ్రై రెసిపీస్ ఇలా
పప్పు కాంబినేషన్కి చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి చూసి మీరు అరటికాయ కాకుండా ఇంకా మీకు ఇష్టమైన వేపుడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసానండి. అంటే ఈరోజు నేను అరటికాయ వేపుడిని డైరెక్ట్గా చేసేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఉడికించి కూడా నేను అరటికాయ వేపుడు చేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంకా అది మనకు ప్రిపేర్ అయ్యే లోపల ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. మరీ పిసురుగా ఉడికినా కూడా పప్పు అనేది అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు, చింతపండు అదంతా ఉంది కదా అండి, వెల్లుల్లి అదంతా కూడా మనం మ్యాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ పప్పు మరీ మెత్తగా ఉడికిపోతే అంత రుచి అని అనిపించదండి. అలా అని ఉడకకుండా కూడా ఉండకూడదు. కాబట్టి మనం కరెక్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ లోపల పప్పు రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేశాను. ఇంకా ఈ లోపల అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలండి. వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్లో చేస్తానండి. అందులో పొడిని మార్చి చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం పప్పుల పొడి, పల్లి పొడి, కొబ్బరి పొడి అలా చేసుకోవచ్చు. లేదు ఈ విధంగా సింపుల్గా ఇప్పుడు ఎండుమిరపకాయ పప్పు చేసాం కదా అండి, ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుందండి. కారం, ధనియాల పొడి అదంతా కూడా ఇంకా ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి. ముందుగా ఒక కప్పులోకి ఎండుమిరపకాయల పప్పు తీసేసుకున్నాను. అలాగే అరటికాయ వేపుడిని కూడా వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తక్కువ నూనెతో టేస్టీగా చేసుకునే ఈ వంటలు చాలా బాగుంటాయండి. ఇంకా ఈ లోపల నేను అన్నం కూడా రెడీ చేసి పెట్టేశానండి. వేడివేడి అన్నం కూడా వేశాను. ఇంకా ఈ పప్పులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తినచ్చు, లేదు అలాగే డైరెక్ట్గా కూడా తినచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజు ఈ కాంబినేషన్ ఎండుమిరపకాయల పప్పు, అదే అండి మెంతి పప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా ఈ అరటికాయ వేపుడు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తర్వాత రసమన్నం కానీ, లేదు మజ్జిగన్నం, పెరుగన్నం ఏదైనా పికిల్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్లో బోలెడన్ని కాంబినేషన్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.